రాత్రి సుమారు 9 గంటలప్పుడు వి రమ్య భర్త పేరు మంజునాథ్ తాడిమాకులపాలెం పుంగనూరు టౌన్కు చెందిన మహిళ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దాని వివరాలు ఏంటంటే ఆమె మామ అంటే భర్త నాయన శంకరప్ప వయసు 60 సంవత్సరాలు అనే ఆయన మొన్నటి సాయంత్రం అంటే 3వ తేదీ సాయంత్రం 4:30 గంటలప్పుడు అనుమానాస్పదంగా మరణించినాడని చెప్పి తన భర్త ఫోన్ చేయగా వెంటనే వచ్చి చూడగా తలపైన ఒక గాయం ఉన్నింది. ఆమెకు డౌట్ వచ్చి వాళ్ళ చిన్నమామ కొడుకు మనోజ్ అలియాస్ మనోహర్ అనే వ్యక్తిని ఏం జరిగిందని చెప్పి విచారించగా 3వ తేదీ సాయంత్రం 4:30 గంటలప్పుడు ఆ శంకరప్ప అల్లుడు వీరమోహన్ రెడ్డి అనే వ్యక్తి రాయితో తల మీద కొట్టగా ఆయన అక్కడే పెద్ద ఆయన కింద పడి చనిపోయినాడని, తర్వాత ఆయన వీరమోహన్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయినాడని, ఆ సమయంలో అక్కడ ఈ మనోహర్ అలియాస్ మనోజ్ అనే పిల్లోడు అక్కడే ఉన్నాడని వెంటనే ఈమె భర్త మంజునాథ్ చెప్పగా అక్కడ వచ్చి చూస్తే ఆ పెద్ద ఆయన చనిపోయినాడు. తర్వాత ఆ విషయం మీద ఆమె వీరమోహన్ రెడ్డి పైన చర్య తీసుకోమని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికంతటికి కారణము ఈ పెద్ద ఆయన చనిపోయిన శంకరయ్య భార్య పోయిన సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున చనిపోవడం జరిగింది. ఆమె నగలను కొడుకు కొద్దిగా జులాగి తిరుగుతూ ఉంటే పోగొడతాడని చెప్పి కూతురికి అల్లుడికి ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా ఉంచుకోమని. ఇప్పుడు సంవత్సరీకం వస్తుంది కాబట్టి ఆ నగలను అక్కడ ఆ కార్యక్రమానికి పెట్టడానికి అల్లుడిని అడగగా ఆ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగి ఆవేశంలో ఈ కొట్టడం జరిగిందని చెప్పి ఫిర్యాదులో రాయడం జరిగింది. కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తొందరలోనే ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి గౌరవ కోర్టు ఎదురు హాజరుపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు రమ్య. నేను ఎవరైతే చనిపోయినారో శంకరప్ప ఆయన కోడలు మాట్లాడుతున్నాను. మా ఆయన పేరు మంజునాథ్, మా ఆడబిడ్డ పేరు సంధ్యారాణి, మా ఆడబిడ్డ మొగుడు పేరు వీరమోహన్ రెడ్డి. నేను గత 11 నెలలుగా ఇక్కడ నేను నివసించలేదు. మా ఆయనతో పాటు నేను ఉండడం లేదు. ఎందుకంటే చిన్న గొడవ వల్ల 498 కేసు నడుస్తుంది కాబట్టి మా ఆయన పైన నేను 498 కేసు వేసా కాబట్టి నేను పలంనేరులో మా తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాను. నిన్న 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. మా నాన్న ఫోన్కు మంజునాథ్ అనే వ్యక్తి నాకు కాల్ చేసి ఇలా మా నాన్న వెళ్తూ ఉండగా తందులుకొని కింద పడి రాయి తగిలి చనిపోయాడు అని కాల్ రావడంతో నేను, నా పిల్లలు, మా నాన్న, మా అమ్మ 7 గంటలకి పుంగనూరుకి వచ్చి చూడగా మా మావయ్యను చూడగా నాకు అది కింద పడి చనిపోవడం అనేది కాదు అని నాకు డౌట్ రాగా నేను అక్కడ విచారిస్తే వాళ్ళ తమ్ముళ్ళు ఎవరైతే చనిపోయాడో ఆయన తమ్ముళ్ళు ముగ్గురితో నేను మాట్లాడితే మాకు కూడా అనుమానం ఉంది, మా అన్న చనిపోయినాడు అంటే అనుమానం ఉంది, ఇది ఆయన స్వయంగా పడిపోయి చనిపోవడం అయితే కాదు, ఇది ఎవరో చంపినాడనే అనుమానం అయితే ఉందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పగా మా ఆడబిడ్డ రాగా నేను వెయిట్ చేసి మా ఆడబిడ్డ వాళ్ళతో మాట్లాడిపిస్తే ఆమె వండుకొని నేనేం చేయగలను అని ఆమెకు రీజన్ తెలుసు, ఎవరు చంపారని తెలిసి చెప్పకుండా కవర్ చేసుకోవడంతో నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టగా మా మావయ్యను ఇలా ఎవరో చంపారని నేను పెట్టగా మళ్ళీ పోలీసులు సిఐ గారు విచారించి నిన్న నిజం తెలిపాడు, మా ఆడబిడ్డ భర్త చంపాడని నిజం తెలిపారు వీరమోహన్ రెడ్డి. అందులో మా మర్ది దగ్గరుండి చూడడం, మంజునాథ్ అనే వ్యక్తి మా ఆయన తాగేసి పడుకొని ఉండగా పిలిపిచ్చి చూపించగా ఆయనకు మ్యాటర్ చెప్పినాడు, ఇలా నేను మీ నాన్నను ఒక దెబ్బతో చంపేశాను అనే మ్యాటర్ చెప్పాడు. అది 200 గ్రాముల నగలు అత్తయ్యది మావయ్యది బంగారు ఆడబిడ్డ దగ్గర ఇచ్చాడు. ఆడబిడ్డ అది నగలు ఇప్పుడు 14వ తేదీ అత్తయ్యకు బట్టలు పెట్టి మొక్కాలు అనేసి అడిగినాడు అని నాకు చెప్పాడు, ఇట్లా నగలు పలానా చోటు ఉన్నాయని. నేను అది ఆడబిడ్డ మొగుడిని అడగకి వెళ్ళినప్పుడు తను వాదలాటలో ఒకరినొకరు మాట్లాడుకొని గొడవ వచ్చేది, నగలు డబ్బులు అడగడం, దీంతో గొడవ వచ్చేది. ఒక 5 నుంచి 6 లక్షల వరకు ఇంట్లో ఉన్నది. నగలంతా ఆడబిడ్డ దగ్గర ఇచ్చేసినారు, మొత్తం ఇచ్చేసినారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.